బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన జయకేతనం సభలో తోపులాట జరిగింది. మహిళా గ్యాలరీ వైపు జన సైనికులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. గ్యాలరీలోకి దూకడంతో తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు అస్వస్థతకు గురవడంతో వెంటనే అంబులెన్స్ లో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. పిఠాపురంలో నిర్వహిస్తున్న జయకేతనం సభకి ఇప్పుడే లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు జన సైనికులు కానీ పోలీసులు కానీ. అందులో భాగంగా ఏదైతే మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళలకి ఏర్పాటు చేసిన గ్యాలరీ వైపు జన సైనికులు ఒక్కసారిగా దూసుకురావడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్. ఇక ఒక్కసారిగా దూసుకొచ్చిన క్రమంలో తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు అక్కడ అస్వస్థతకు కూడా గురయ్యారు. ఇక గ్యాలరీని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించినట్లుగా అక్కడున్న భద్రతా సిబ్బంది మనకు తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే మాట్లాడతారో కొన్ని గంటల పాటు ఆయన మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి జన సైనికులు భారీగా చేరుకుంటున్నారు. ఇక వాళ్ళతో పాటు జన సైనికులతో పాటు కార్యకర్తలు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఆ మహిళలకి ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి తోసుకురావడం కూడా మనం చూస్తున్నాం. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అక్కడ ఉన్న కుర్చీలను కూడా లేపి ఏ విధంగా అయితే వాళ్ళు ఆ గ్యాలరీలోకి ప్రవేశిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎక్కడికక్కడ ఇంకో సైడ్ బాక్స్ లో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడికక్కడే సిబ్బంది, వారిని భద్రతా సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. అయినా కూడా ఒక్కసారిగా ఈ కార్యకర్తలు, జన సైనికులు, జనసేన నేతలు కానీ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకోవచ్చు. వాళ్ళందరూ ఒక్కసారిగా కూడా ఆ భారీ గేట్లని దూకి మహిళలకి ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి ఎంటర్ అవడంతోనే అక్కడ చిన్నపాటి తొక్కిసలాట కూడా జరిగిందని మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగా అక్కడ ఉన్న కార్యకర్తలు, మహిళలు కూడా అస్వస్థతకు గురైనట్లు కూడా తెలుస్తుంది. ఇక వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియాల్సింది. పిఠాపురంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న జయకేతనం సభకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన 2 గంటల పాటు, సుమారు గంట నుంచి 2 గంటల పాటు మాట్లాడుతునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆ సభకి అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ ఆ జనసేన కార్యకర్తలు, అదేవిధంగా పవన్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఇక భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మహిళలకి సంబంధించి సపరేట్గా విఐపీలకి, వివిఐపీలకి, అలాగే సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలకి సంబంధించి కానీ కొన్ని సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా మహిళా గ్యాలరీ వైపు కొంతమంది జన సైనికులు ఒక్కసారిగా దూసుకొచ్చిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు చిత్రంలో జరుగుతున్న సభకు అయితే ఒక్కసారి జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా ఆడవారి మీదకి అయితే పూర్తిగా జనసేనకు రావడంతో వాలంటీర్ల సహాయంతో వారందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎవరు ఎక్కడ ఆగట్లేదు. ఆడవారందరినీ కూడా ఫెన్సింగ్ దాటించి వాలంటీర్ల సహాయంతో బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో వారందరూ ఉన్నారు. అమ్మా ఏమైంది, అసలు ఏమైంది? జెండా తీసుకున్నారు. అక్కడ జెండా కావాలి పెద్దది. అసలు ఎందుకు ఇటు పక్క ఎందుకు తీసుకొచ్చారు తెలియదు. వాళ్ళు ఏమో వెళ్ళిపోమన్నారు. తెలియదు. ఏంటి లేడీస్ అందరూ ఎందుకు నలిగిపోతున్నారు? ఏమైంది, సడన్ గా ఏమైంది? చెప్పండి సార్. మేము ఎంతో దూరం నుంచి వచ్చాము ఇక్కడికి, కానీ వేరే మహిళలు అన్నారు, కానీ ఇక్కడ వేరే మహిళలకు అయితే ఏం మాత్రం రెస్పెక్ట్ లేదు. జనం అందరూ కూడా మీద పడిపోతున్నారు. మగవాళ్ళందరూ వచ్చేసి మీద పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదేనా నేర్పారు? పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకు ఇదేనా నేర్పారు? జనం ఇబ్బంది పడి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి మహిళల మీద పడిపోతున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. పోలీస్ శాఖ దీన్ని కంట్రోల్ చేయాలి. వాలంటీర్లు దీన్ని కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చూసుకోవచ్చు. ఏదైతే జనసేన నేతలందరూ కూడా నాయకులు వేరే మహిళల మీద పడిపోతున్నారు. వేరే మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్ గా చూడొచ్చు. ఎంత పెద్ద వయసు వారైనా, చిన్న వయసు వారైనా వారందరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారిగా జనసేన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి ఒక పెద్ద ఎత్తున దూసుకొచ్చారు. ఏదైతే ఫెన్సింగ్ దాటుకుని ఏదైతే బలాలు దూకుంటూ కూడా వస్తున్నారు. అయితే లేని పోలీసులు, మహిళా కానిస్టేబుల్ సైతం అక్కడ ఉండలేని పరిస్థితి. పూర్తిగా చూసుకున్నట్లయితే వారందరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి. అక్కడి నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తుగా
వారందరూ కూడా కార్యకర్తలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదేమైపోయినా సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. జనసేన కార్యకర్తలందరూ కూడా పూర్తిగా చూడొచ్చు, మనం క్లియర్ గా చూసుకోవచ్చు. మనం విజువల్స్ లో మొత్తం అంతా కూడా ఆడవారందరూ నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా లేడీ కానిస్టేబుల్ చూడొచ్చు మనం. లేడీ కానిస్టేబుల్ ఏడుస్తూ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేడీ కానిస్టేబుల్ ఏడుస్తూ బయటకు వస్తుంది. అంటే ఎంత నలిగిపోతున్నారో, ఎంత తొక్కిసలాడికి గురయ్యారో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. వారి ఫేస్లు చూస్తుంటే మనకు తెలుస్తుంది. భరించలేని బాధతోటి వారు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వారందరూ కూడా ఆడ పోలీసులు కూడా రక్షణ లేకుండా తయారైపోయింది అన్నట్టు చూస్తుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. వారందరూ కూడా నలిగిపోయి అక్కడి నుంచి బయటికి పోలీసుల సహాయంతో బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒక పోలీసుల మహిళా కానిస్టేబుల్ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటే మామూలు వారి పరిస్థితి ఏంటి అని కూడా చూడొచ్చు. అసలు ఏం జరిగింది కూడా పూర్తిగా వారికి కూడా మొత్తం అంతా టైర్డ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్ లో. వారు అసలు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. వారు పూర్తిగా మహిళా గ్యాలరీలో ఉన్నారు, వేరే మహిళల గ్యాలరీలో ఉన్నారు అని. మేడం ఏమైంది మేడం? సడన్ గా ఏమైంది సడన్ గా? ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందండి, వాళ్ళు ఆపలేకపోయాం. వేరే మహిళల దాంట్లోకి ఎందుకు వచ్చారు అసలు? తెలియదు సార్. ఇది చూడొచ్చు క్లియర్ గా. వేరే మహిళల దాంట్లోకి ఎందుకు వచ్చారో కార్యకర్తలు కూడా తెలియదు అన్నట్టు మహిళా కానిస్టేబుల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున వీరందరూ కూడా ఒక్కసారిగా జనసేన కార్యకర్తలందరూ మహిళా గ్యాలరీలోకి, వేరే మహిళలకు సంబంధించిన గ్యాలరీలోకి రావడంతో అయితే తీవ్ర ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే వాలంటీర్లు మొత్తం వీరందరినీ కూడా చైర్స్ పై ఎక్కించి అక్కడి నుంచి గ్యాలరీస్ నుంచి తప్పించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలీసులు కూడా పూర్తిగా మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ చాలా ఇబ్బంది పడి నలిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూడొచ్చు మనం క్లియర్ గా ఎంత ఇబ్బంది పడి ఉంటారో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా వాలంటీర్స్ అందరూ కూడా ఎంత హెల్ప్ చేసినప్పటికీ కూడా కంట్రోల్ లేదు, సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ తప్పిందని చెప్పుకోవాలి. పూర్తిగా అయితే తొక్కిసినట్టు రసాబసా జరుగుతుంది సభా ప్రాంగణంలో. పూర్తిగా మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రైట్, ఇక మనం ఇప్పటికే చూస్తున్న బ్రేకింగ్ అప్డేట్ ని. జయకేతనం సభలో తోపులాట జరిగింది, దానికి సంబంధించిన మనం విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఒక్కసారిగా ఫ్యాన్స్ వీరంగు సృష్టించడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్న వీర మహిళలు తెలపడం మనం చూస్తున్నాం. ఒక కానిస్టేబులే ఈ తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన విజువల్స్ కూడా మనం ఒక సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇక తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇక తనతో పాటు కొందరు కార్యకర్తలు కూడా ఈ తొక్కిసలాటలో భాగంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పి కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. వెంటనే అంబులెన్స్ లో వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించారని చెప్తున్నారు. రైట్, ఆఫ్ కోర్స్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి ఏ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవన్ వస్తున్న నేపథ్యంలో ఏదైతే నిర్వహిస్తున్న జయకేతనం సభకి సంబంధించి భారీగా ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. వీర మహిళలు కూడా, అంటే చాలా మంది మహిళలు కూడా మేము చాలా దూర ప్రాంతాల నుండి వస్తున్నాం, బట్ ఇక్కడ ఎట్లాంటి సేఫ్టీ అనేది లేదు, తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్న విజువల్స్ కూడా మనం ఇప్పుడే చూసాం. అయితే దీనికి సంబంధించి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే చాలా మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాం, పోలీసులను ఏర్పాటు చేశామని కూడా నిన్న చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఇప్పుడు ఒక కానిస్టేబులే ఈ విధంగా ఇందులో అస్వస్థతకు గురైన విజువల్స్ కూడా చూస్తున్నాం. మరి ఇక ఎటువంటి చర్యలు తీసుకొని ఉంటారు? ఇప్పటికే ఏదైతే ఫ్యాన్స్ వీరంగం సృష్టిస్తున్నారో వారికి సంబంధించి ఒక అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఇంకో సైడ్ మనం బాక్స్ లో కూడా చూస్తున్నాం, ఏదైతే వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొన్న లాస్ట్ టైం మనం ఏపీలో తిరుపతిలో కూడా చూసాం, ఏ విధంగా అయితే తొక్కిసలాట కొంతమంది చనిపోయారో, తొక్కిసలాటలో భాగంగా అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ జయకేతనం సభకి సంబంధించి ఎక్కడికక్కడ వాలంటీర్లని ఏర్పాటు చేశారు, భారీగా పోలీస్ భద్రతని ఏర్పాటు చేశారు. ఇక వాళ్ళని కాకుండా ఎక్కడికక్కడే భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఎవరైతే పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఉన్నారో, వాలంటీర్లు ఉన్నారో వాళ్లే ఈ విధంగా తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన పరిస్థితి నెలకొంది. అంటే అక్కడికి వెళ్ళిన ఏదైతే జయకేతనం సభకు వెళ్ళిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడాలి? భద్రత లోపించడమా, లేదంటే ఒక్కసారిగా ఫ్యాన్స్ వీరంగం సృష్టించడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందా? మరి ఫ్యాన్స్ కి సంబంధించి ఒక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఒక అల్లరి వాతావరణం, ఆందోళనకరమైన వాతావరణం, తొక్కిసలాట సృష్టించే ఆ క్రమంలో మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎటువంటి తీసుకుంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జరుగుతున్నటువంటి జనసేన
రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్ర